నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలర్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం వ్యవహారంలో మిస్టరీ వీడింది. జైళ్ల శాఖ డీజీ వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోతున్నట్టు ఓ లేఖ రాసి వెళ్లిపోయారు శ్రీనివాస్. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనగిరి సబ్ జైలుకు వచ్చిన రిమాండ్ ముద్దాయి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రికి రాత్రే తనను బదిలీ చేయటం దారుణమని లేఖలో రాశారు శ్రీనివాస్. తన గురించి చెడుగా ప్రచారం చేయటాన్ని తట్టుకోలేకపోతున్నారని అన్నారు. భార్య పిల్లలకు దూరంగా పనిచేయటం ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో నల్గొండలో హైడ్రామా నెలకొంది. రాత్రి వెళ్లిన శ్రీనివాస్ ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనస్తాపం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందని, బీపీ లెవెల్స్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి భూపాల్ అడిగి తెలుసుకుందాం. భూపాల్, చెప్పండి, భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఆయన ఏమంటున్నారు? గత రాత్రి నుంచి టెన్షన్ నల్లగొండ జిల్లాకు సంబంధించి జైలుకి సంబంధించి అటు పోలీసు జైలు శాఖ మొత్తం కూడా టెన్షన్ గురైనటువంటి ఈ శ్రీనివాస్ అదృశ్యం కేసు ఎట్టకేలకు ప్రశాంతంగా సుఖాంతమైందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితం ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తను చేరిన విషయం తెలియడంతో మీడియా అక్కడికి వెళ్ళడంతో అతను చెప్తున్నాడు. అయితే ఖమ్మం రూరల్ మండలం ఆరికోడుకు చెందిన శ్రీనివాస్ భువనగిరిలో సబ్ జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ సబ్ జైలు సూపరింటెండెంట్ గార్డుల విషయంలో జరిగిన వివాదం, ఈ నేపథ్యంలో ముద్దాయి కిషోర్ కంప్లైంట్ నేపథ్యంలో అతన్ని బదిలీ చేశారని ఆ మనస్తాపంతో, అంటే వాస్తవానికి తాము చెప్పే అంశాల కంటే కూడా ముద్దాయిలు చెప్పే అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతన్ని భువనగిరి జైలు నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్షట్పేటకి బదిలీ చేయడం జరిగింది. ఈ బదిలీని ఆయన తట్టుకోలేకపోయారని, ప్రధానంగా తన శాఖాపరంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడానికి, తన శాఖాపరంగా తాను ఎటువంటి తప్పులు చేయనప్పటికీ తన పైన కొంతమంది అధికారులు కావాలని తప్పుడు సమాచారం ఇవ్వడంతో తనని బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మొన్న లెటర్ రాసి ముఖ్యమంత్రికి లెటర్ రాసి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ సెల్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మొత్తం కూడా అటు జైలు శాఖ అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం కూడా కొంత గందరగోళం నెలకొన్న పని తెలిసిందే మనకు. అయితే గత రాత్రి నుంచి జరుగుతున్న టెన్షన్ కి కొద్దిసేపటి క్రితం తెరపడిందని చెప్పవచ్చు. గత రాత్రి నుంచి పెద్ద ఎత్తున హైడ్రామా జరిగినప్పటికీ కొద్దిసేపటి క్రితం, అంటే తన ఇంటికి కూడా మన మీడియా ప్రతినిధులు ఆరికోడ ఇంటికి కూడా ఈ రోజు ఉదయం మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పటికీ, మనం ఎన్టీవీ బృందం వెళ్ళినప్పటికీ తల్లి చెప్పింది ఏంటంటే ఇంట్లో అన్నం తినకుండా మనస్తాపంతో ఉంటున్నాడని, గత 2 రోజులు బట్టి ఉంటున్నాడని తన కోడలు చెప్పిందని తల్లి చెప్తున్నది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకి బీపీ పూర్తి స్థాయిలో పడిపోయిందని, అంటే ఈ మనస్తాపం వల్ల తను చాలా దూరాన్ని బదిలీ చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ లక్షట్పేట బదిలీ చేయడం, అది కూడా శాఖాపరంగా సమస్యలు, అంటే ఒక బాధాకరమైన అంశంలో నన్ను ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో నేను మనస్తాపం గురయ్యాను. అందువల్లనే తన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కానీ టచ్ లో లేకుండా పోలీసు తన శాఖ సంబంధించిన అధికారులకు కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులకు కానీ టచ్ లో లేకుండా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ నేపథ్యంలో తనకి బీపీ కూడా పూర్తిగా డౌన్ కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని శ్రీనివాస్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ భూపాల్.